ప్రకృతి సేద్యంతో పోషక విలువలతో కూడిన ఆహారం. ప్రస్తుతం మన 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులు కొంతమంది ప్రకృతి సిద్ధమైన సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించి ఏ విధంగా మనం తినే ఆహారాన్ని పోషక విలువలతో సుసంపన్నం చేస్తున్నారో మనం తెలుసుకుందాం. సహజ సిద్ధంగా దొరికే ఆవు పేడ, గోమూత్రం, శనగపిండి, బెల్లం, కుళ్ళిన ఆకులు, ఇంకా పండ్లు మొదలైన వాటిని సేకరించి ఒక ప్రదేశంలో దానిని 45 రోజుల వరకు ఉంచి ఫర్మెంటేషన్ అంటే దానిని పులిసే విధంగా తయారు చేసి తమ వ్యవసాయ క్షేత్రాల్లో పారిస్తున్నారు. ఇదే పద్ధతిలోనే వాళ్ళు క్రిమి కీటక నాశిని, కలుపు మొక్కల నాశిని వంటివి కూడా తయారు చేసుకుంటున్నారు. దీంతో కెమికల్స్ లేని స్వచ్ఛమైన ఆహారాన్ని మనకు వారు అందిస్తున్నారు. అది ఏ విధంగా అవుతుందో మనం రైతు మాటల్లోనే వినొచ్చు. మనం ప్రస్తుతం జమ్మికుంటలోని ఒక రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. మురళీధర్ గారు దాదాపు 6 ఎకరాల వ్యవసాయ భూమిలో ఈ విధమైనటువంటి పద్ధతుల్ని ఏ విధంగా అనుసరిస్తున్నారో చూద్దాం. వాల్యూస్ కూడా మీకు చేరుతాయి కదా. గోనె సంచులు అయితే 2 రకాలుగా యూజ్ అయితే అది తొందరగా చీకిపోతుంది. అంతే ఎంత మీకు లైఫ్ ఖరాబ్ అయిన మీరు ఒక సీజన్ వాడచ్చు. ఇది 2 days మేడం. ఏది అదే అదే చాలు మేడం. వైవిధ్యంతో శారీరకమైన చురుకుగా ఉండే ఆవులు లేదా కోళ్ళు వ్యవసాయాన్ని ఏ విధంగా లాభసాటిలోనే కాకుండా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తుంది. సౌలభ్యాల వలన ఎటన్నా వెళ్ళాలంటే బైక్ వాడతాం, లేకపోతే కార్ వాడతాము, ఏదన్నా మెట్లు ఎక్కలేక లిఫ్ట్ వాడతాం. ఇక్కడ కూడా శారీరక శ్రమ లేదు, ఫిట్నెస్ లేదు. తినే ఆహారము కలుషితము, ఆలోచన కలుషితము, లేదు, మానసికంగా నిజమేది. చాలా థ్యాంక్స్ అండి, మీ సమయం అన్నీ పడుకోవాలి. అవును, దాని కూడా శారీరకమైన యాక్టివిటీ లేదు. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు మనము కూడా మన కల్చర్ కూడా ఒక పశువు అయితే ఎట్లయితే ఒకటే కాడ స్టాగ్నేట్ అయిపోయి తిరగకుండా ఎట్లయితే ఉంటుందో, మనకు ఉన్నటువంటి ఇప్పుడు సౌలభ్యాల వలన ఎటన్నా వెళ్ళాలంటే బైక్ వాడతాం, లేకపోతే కార్ వాడతాము, ఏదన్నా మెట్లు ఎక్కలేక లిఫ్ట్ వాడతాం. ఇక్కడ కూడా శారీరక శ్రమ లేదు, ఫిట్నెస్ లేదు. తినే ఆహారము కలుషితము, ఆలోచన కలుషితము, లేదు, మానసికంగా నిజమేది. చాలా థ్యాంక్స్ అండి, మీ